ఓం శ్రీ మాత్రే నమః. 625వ నామము కైవల్య పదదాయిని. ఓం కైవల్య పదదాయిన్యై నమః. కైవల్యము అంటే మోక్షము, స్థితి అంటే చివరి స్థితి, పరమాత్మ స్థితే కైవల్యము అంటే. అలా నిగ్రహాన్ని పొందితే అదే కైవల్యానికి మార్గం అవుతుంది. అలా దాని ముందు మార్గాలు అనేకం ఉంటాయి కదా. ఒక్కసారి కైవల్యాన్ని మనము పొందలేము. ముందు విగ్రహంలో అమ్మని చూడాలి, నిగ్రహాన్ని సంపాదించాలి. ఆ లోపల ఉన్నటువంటి అహం నేను అంటే ఆ నేనే అమ్మా, అమ్మే నేను అనేటువంటి భావం దాకా అమ్మ తీసుకొస్తుంది. ఎప్పుడు అమ్మని ఆరాధిస్తుంటే, అమ్మని విగ్రహంలో చూసి మనం పూజలు చేస్తూ అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు అమ్మ, ఇందాక చెప్పారు కదా అంతర్ముఖమని, అలా అంతర్ముఖం చేసి లోపల ఉన్నటువంటి నేను అమ్మే నేను అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అప్పుడు అమ్మని చూడటం మొదలు పెడితే ఎక్కడ కనపడుతుంది అమ్మ? మొదట్లో విగ్రహంలోనే కనపడినటువంటి అమ్మ ఆ నేను అనేది ఎక్కడుంది అంటే అందరిలో ఉంది కదా. అందరిలో నేను అనేది ఉంది కదా. ఆ అందరిలో నేను అంటే నేనే, ఆ నేనే అమ్మ, అమ్మే నేను అనేటువంటి ఆ భావంతో అందరిలో ఉన్నటువంటి అమ్మని చూడగలుగుతాడు. ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి వెతుకుతూ చూస్తూ ఉంటే ఆ స్థూల దృష్టి పోయి సూక్ష్మ దృష్టి వస్తుంది. ఆ సూక్ష్మ దృష్టి అంటే రాయిలోను రప్పలోను వస్తువుల్లోనూ మరి జగత్ అంతటా కూడా ఆ లోపల ఉన్నటువంటిది ఆ అమ్మ చైతన్యమే అనేటువంటి జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము వల్ల అన్నింటినీ భగవత్ స్వరూపముగా చూడగలుగుతాడు. అప్పుడు సూక్ష్మ దృష్టి పరిపూర్ణము అవుతుంది. ఇంకా ఇంకా అలా చూస్తూ ఉంటే చూడగా చూడగా ఆ స్థూల పదార్థాల్లోనూ మన జీవ పదార్థాల్లోనూ అంతటా జగత్తంతా ఉన్నటువంటి చైతన్యమంతా ఒకటే, అమ్మే అనేటువంటి దృష్టి వచ్చినప్పుడు కారణ దృష్టి వస్తుంది. ఆ కారణ దృష్టి అప్పుడు పరిపూర్ణమైనటువంటి అంటే మొత్తము ఉన్నది అమ్మే. అమ్మలో నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది. అమ్మ అంశే, అమ్మ యొక్క ప్రతిరూపమే అనేటువంటి జ్ఞానము పూర్తిగా కలిగి ఆ మూడు శరీరాల్ని దాటించి ముక్తిని కలిగించేటువంటి తల్లి కైవల్య పదదాయిని. అలా ఒక్కొక్క శరీరాన్ని అంటే శరీర భావాల్ని పోగొడుతూ ఉంటుంది అటువంటి తల్లి కైవల్య పదదాయిని. అలా అమ్మ ఆరాధన చేస్తుంటే మనకి ఎన్నో ప్రారంధాలు మనం ఎమ్మడి తెచ్చుకొని పుట్టాము. ప్రారంధము అంటే మన కర్మ ఉంటేనే మనం జన్మ తీసుకుంటున్నాము. ఆ కర్మ బట్టే జన్మ వస్తుంది. మరి పాప ఫలాలు పుణ్యఫలాలు మనకి అనేకం ఉన్నాయి. రెండు ఉండబట్టే మానవుడిగా మనం పుట్టాము. ఆ పుట్టినప్పుడు కర్మఫలాల్ని అనుభవించటం కష్టం, పుణ్యఫలాల్ని అనుభవించటం తేలిక. మరి కర్మఫలాలు అనుభవించటం కష్టంగానే ఆ కర్మఫలాలు వచ్చేటువంటి కర్మ చేయటం తేలిక. అంటే అనుభవించటం కష్టమైన కర్మ చేయటం తేలిక. అందుకే ముందు సుఖపడితే తర్వాత కష్టపడతాడు అంటారు. అలాగే ముందు కష్టపడితే తర్వాత సుఖపడతారు అంటారు. ముందు ధర్మబద్ధమైనటువంటి కర్మల్ని ఆచరించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎంతో కష్టపడితే ఆ కర్మ పుణ్యఫలం మళ్ళీ మనల్ని సుఖపెడుతుంది. మనం చక్కగా ఆ కథలో తెలుసుకున్నాం కదా, ఆ పుణ్యఫలమే ఎత్తుక్కుంటూ మనల్ని మన దగ్గరకు వస్తుంది అని. ఆ ఏనాడో తప్పిపోయినటువంటి వెళ్ళిపోయిన కొడుకు ఆ పుణ్యఫలం వల్ల దగ్గరికి వచ్చాడు, ఎత్తుక్కుంటూ వచ్చాడు అని మనకి తెలియజేశారు. ఆ రోజే
విషం పెట్టినట్టయితే ఆ ఇడ్లీలో ఆ కొడుకు తన వల్లే చనిపోయేవాడు. ఆ పాప కర్మ ఫలం వల్లే కొడుకుని కూడా పోగొట్టుకునేది. కానీ అది తెలియదు, అది కూడా తెలిసేది కాదు ఆమెకి. మనం ఇలా చేసాము, ఇలా జరిగింది, మన పుత్రుడు మన చేతుల మీదగా పోయాడు అనేటువంటి భావం కూడా తెలిసేది కాదు. అందుకే పాపఫలం నీ దగ్గరే ఉంటుంది, పుణ్యఫలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఆ మా వాక్కు ఎలా చక్కగా సత్యమైందో, అప్పుడు సత్యమయ్యే అనుభవానికి వస్తే కానీ ఆమెకి అర్థం కాలేదు. అందుకే దేన్ని ఎవరిని తీసేయకూడదు, ఏ వాక్కుని కూడా తీసేయకూడదు. ఎందుకంటే దేంట్లో ఏ పుట్టలో ఏ పాముందో అంటారు పెద్దలు. అలాగే ఏ మాటలో గొప్పతనం ఏముందో మనకి అర్థం కానంత మాత్రాన అది తీసేయాల్సింది అని అనుకోకూడదు. మనిషిలో మనం మనిషిని చూసి వీడు పనికిరానివాడు అనుకునేటువంటి భావం ఎప్పుడూ ఉండకూడదు. మనిషి పైకి ఒక రకంగా ఉన్న లోపల ఏముందో, ఏ జ్ఞానం ఉందో, ఎంత ఉందో మనకి తెలియదు. అందుకనే అలా కాకపోయినా ఆ మనిషిలో ఉన్నటువంటి చైతన్యము పరమాత్మ చైతన్యము, భగవంతుడే, పరమాత్మ స్వరూపుడే అనే భావం ఉన్నప్పుడు అసలు ఎవరినైనా ఎందుకు తీసేస్తాం? తీయము. ఆఖరికి వాకిట్లోకి వచ్చి అర్థించి వచ్చినటువంటి భిక్షగాడిని కూడా మనం తీసేయకూడదు. ఎందుకని అంటే విష్ణు అభ్యాగతి అతిథి విష్ణు స్వరూపము అని చెప్తారు. ఆ దేవుడే ఆ రూపంలో వచ్చి మన ముందు నిలిచాడు అనే భావం ఉన్నప్పుడు భక్తితో తీసుకెళ్ళి పరమాత్మకి అర్పణ చేస్తున్న భావంతో తీసుకెళ్ళి మనం పెడతాము. దాని యొక్క ఫలితం అనంతంగా ఉంటుంది. అదే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అలాగే మరి వాడిని తీసి పారేసి నువ్వు పో అంటే దగ్గరకి మన ముందుకు వచ్చినటువంటి పరమాత్మని మనము పొమ్మన్నట్లే అవుతుంది. అప్పుడు మళ్ళీ పరమాత్మ అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది? పరమాత్మ అనుగ్రహం కలగాలి అంటే పరమాత్మ చెప్పిన బాటలో నడవాలి, అందరినీ భగవత్ స్వరూపంగా చూడాలి, మనము గ్రహించాలి, భక్తి భావంతో ఉండాలి. అందుకే ఇక్కడ ప్రారబ్ధాల్ని మన ఇచ్చి పంపిస్తాడు పరమాత్మ. మనము చేసినటువంటి కర్మలన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి వాడే పరమాత్మ. అంటే అక్కడ సాక్షిగా ఉంటాడు అంతే, ఆయనకేది అంటదు, ఎవరిది వాళ్ళకి మళ్ళీ అప్పచెప్తూ ఉంటాడు. అలా మరి కర్మ చేసిన కర్మ అనుభవించటానికి జన్మలు చాలవు. ఒక జన్మలో చేసిన కర్మఫలం ఒక జన్మ చాలదు అనుభవించటానికి. అంటే మనకి ఒక్క క్షణంలో కాలిన దెబ్బ రోజులు పడుతుంది తగ్గటానికి. అంటే ఒక్క క్షణం చేసినటువంటి పనికి మరి రోజులు పడుతున్నాయి. అంటే రోజులు ఎన్ని క్షణాలు ఉంటాయి, మనము ఎన్ని పనులు చేస్తాము, ఎన్ని జన్మలు తీసుకోవాలి. అంటే ఒక క్షణంలోది వేల క్షణాలు, అంటే లక్షల క్షణాలు, అంటే రోజులంటే ఎన్నో లెక్క వేయాలి. అంత సమయం, అన్ని రెట్లు సమయం పడుతోంది దాన్ని అనుభవించటానికి. అలాగే మరి మనకి అందుకే ధృతరాష్ట్రుడు చేసిన పాపానికి అన్ని జన్మలు పట్టింది అన్నారు. మనకు ఉదాహరణ కూడా మనకి చక్కగా తెలిసింది. అలాగే మనకి ఒక జన్మలో చేసిన పాపపుణ్యాలు ఒక జన్మ చాలదు అనుభవించటానికి, ఎన్నో జన్మలు అనుభవించాల్సి వస్తుంది. అందుకని అది ఉన్న పాపపుణ్యాల్ని ఉన్నదాన్ని బట్టి అది కొంత ఇది కొంత ఇచ్చి ప్రారబ్ధంగా చెప్పి నెత్తి మీద పెట్టి నువ్వు ఈ జన్మకి ఇది అనుభవించు అని ఆయుష్నిచ్చి ఆ ఆయుష్కి తగినటువంటి కర్మ ఫలాలను ఇచ్చి పంపిస్తాడు పరమాత్మ. అక్కడ ఉన్నటువంటి పోగు గుట్టలాగా ఉన్నటువంటి పుణ్య పాపాలన్నీ కూడా సంచితములు అని చెప్తారు. మనకిచ్చి పంపించింది ప్రారబ్ధము. ఈ జన్మలో మనం తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాము. అనుభవిస్తూ మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మలే ఆగామిగా మళ్ళీ వస్తాయి, అంటే మళ్ళీ వస్తున్నాయి, వచ్చి మళ్ళీ సంచితంలో చేరతాయి. మళ్ళీ ఆ సంచితం నుంచి ప్రారబ్ధంగా వస్తుంది, మళ్ళీ ప్రారబ్ధం అనుభవిస్తూ సంచితం ఆగామి చేస్తాము. అలా
ఆ సంచితం పెరుగుతూనే ఉంటుంది, జన్మలు ఎత్తుతూనే ఉంటాడు, ప్రారంధం అనుభవిస్తూనే ఉంటాడు, మళ్ళీ పోగేసుకుంటూనే ఉంటాడు. కానీ దానికి అంతం లేదు. అంతం ఉండాలి అంటే కర్మ లేకుండా చేసుకోవాలి. జన్మ కారణమైనటువంటి కర్మ లేకుండా పోతేనే జన్మ లేకుండా పోతుంది. జన్మ లేకుండా పోవటమే ముక్తి. జన్మే బంధము. ఈ బంధం అంటే ఏంటంటే కర్మే కారణము. జన్మకి కారణం కర్మ గనక ఆ కర్మలు లేకుండా చేసుకుంటే, కర్మ ఫలాలు లేకుండా చేసుకుంటే ముక్తి కలుగుతుంది. ఈ ప్రారబ్ధాలు మనకి అనుభవించటం చాలా, పాపకర్మ ఫలం ప్రారబ్ధం అనుభవించటం చాలా కష్టము. మరి అనుభవించలేము. మళ్ళీ అనుభవిస్తూ ఇదెక్కడి ప్రారబ్ధం అంటా ఉంటాము. ప్రారబ్ధం అంటే ఏంటో తెలియదు. అది మనం చేసుకున్న కర్మే మనకి తిరిగి వచ్చింది అనే జ్ఞానము ఉండదు. ఇదెక్కడ ప్రారబ్ధం బాబు, అనుభవించలేకపోతున్నాము అనుకుంటాడు. కానీ మళ్ళీ ఆ పాప ఫలానికి కారణాన్ని వాడి మీద వేడి మీద పెట్టి, ఎవరు దొరక్కపోతే భగవంతుడి మీద పెట్టి ఇంకా పాప ఫలాన్ని పోగేసుకుంటూ ఉంటాం. అలా పోగేసుకోవడం వల్ల ఇంకా కష్టాన్ని, బాధల్ని ఎక్కువ చేసుకుంటున్నాం. మనకి తెలియని అజ్ఞానంతోనే మనము అనేక బాధల్ని అనుభవించాల్సి వస్తుంది. అదే జ్ఞానాన్ని పొంది జ్ఞానముతో నడుచుకుంటే సుఖాలు పుణ్యాలు వస్తాయి. ఆ తర్వాత బంధాలు పోయి ముక్తి కూడా వస్తుంది. అందుకని ఆ ప్రారబ్ధాన్ని అనుభవించటం చాలా కష్టం గనక అమ్మ ఆరాధన చేస్తే ఆ ప్రారబ్ధాన్ని కూడా అమ్మ కొంత తప్పిస్తుంది. మళ్ళీ ఇంకా అనుభవించటానికి తప్పని వాటిని తెలియకుండా అనుభవింపచేస్తుంది. అంటే ఇప్పుడు మత్తు ఇచ్చి ఆపరేషన్ చేశారనుకోండి, ఆ బాధ తెలియకుండా ఆ కర్మ అనుభవిస్తున్నాం. అలాగే అమ్మ కొన్ని స్వప్నములో అనుభవింపజేస్తుందంట. అంటే జగత్తులో అనుభవించలేడు నా బిడ్డ, నాకు ఇష్టమైనటువంటి బిడ్డ అనుభవించాలి, తప్పదు. ప్రారంధం అనేది అనుభవించాలి, మరి తప్పదు. అటువంటి మరి మన బిడ్డలు కష్టాన్ని అనుభవిస్తుంటే మనం చూడలేం కదా. అలాగే అమ్మని ఆశ్రయించిన బిడ్డకి అమ్మ ఆ ప్రారబ్ధాన్ని కూడా అనుభవించండి తెలియకుండా ఉండేటట్టుగా, తెలియకుండా అనుభవించేటట్టు కొన్ని చేస్తుంది, కొన్ని తప్పిస్తుంది. కొన్ని స్వప్నములో భయంకరమైనటువంటి స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో భయభ్రాంతులకి గురవుతాము. ఎంతో అనుకోని సంఘటన, అమ్మో ఇది భరించలేనటువంటి బాధ అని ఆ బాధ అంతా స్వప్నంలో అనుభవిస్తాం. అనుభవించిన తర్వాత మెలకు వస్తుంది. అమ్మో ఇది నిజమైతే అసలు నేను బ్రతకగలిగేదాన్నా, ఇంత దారుణమైనటువంటి కళ వచ్చింది. నా ఊహకు కూడా ఎప్పుడు రాని కళ, ఎప్పుడూ ఆలోచనకు కూడా లేనిది, మనకి జన్మలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాకూడదు అని అనుకుంటాం. అనుకునేటువంటి అంత భయంకరమైనటువంటి అనుభవాల్ని అమ్మ తన బిడ్డలకి వాస్తవంగా అనుభవానికి ఇవ్వకుండా స్వప్నంలో అనుభవింపజేసేటట్టు చేసి ఆ ఫలితాల్ని అవజేస్తుంది. అంటే ప్రారబ్ధాన్ని తప్పిస్తుంది, అంటే అనుభవింపజేస్తుంది, కానీ తెలియకుండా అనుభవింపజేస్తుంది. అప్పుడు తెలుసుకుంటాడు, ఆ కాసేపే కదా, తర్వాత జాగ్రత్తలో ఆ భయము బాధ ఉండదు కదా. అలా అమ్మ, దయామయి అయినటువంటి అమ్మ అలా అనుభవింపజేస్తుందన్నమాట. అందుకని అమ్మని ఆశ్రయిస్తే అన్నీ శుభాలే, అన్నీ మనకి ఆనందమే, అంతా ఆనందమే. అమ్మ ఒకవేళ శిక్ష వేసిన తప్పుకి అది శిక్షణగా తీసుకుని మంచి మార్గంలోకే అమ్మ తీసుకొస్తుంది. అమ్మ మంచి కోసమే. మనకి ఏదన్నా కష్టం వస్తే అమ్మ ఎందుకమ్మా నిన్ను నమ్ముకుంటే నాకు ఈ కష్టాన్ని ఇచ్చావని ఎప్పుడు అనుకోకూడదు. అమ్మా ఇది ఎందుకు ఇచ్చావో ఏమిటో అంటే కారణం లేకుండా అమ్మ ఏది చెయ్యదు కదా. అమ్మ మనల్ని తిట్టినా కొట్టినా దండించినా మన మంచి కోసమే కదా. అలాగే అమ్మ దృష్టిలో మనం బిడ్డలం, మనకి అమ్మ ఆ లలితమ్మ. అందుకని
ఆ అమ్మ మనల్ని తప్పుదోవ పడుతున్నప్పుడు మంచి దోవలోకి తీసుకురావడానికి అనేక పరిస్థితుల్ని కల్పిస్తుంది, అనుభవింపజేస్తుంది. తర్వాత శిక్షణగా ఇస్తుంది, పరీక్షగా ఇస్తుంది. ఏ పరీక్ష అయినా మనకి కష్టమే, మరి నెగ్గుకు రావడం. బాగా చదివితే పరీక్ష అదెంత అనుకుంటాం, చదవనప్పుడు అమ్మో పరీక్ష అనుకుంటాం. అట్లాగే మరి పరీక్ష చదువుకున్న వాడికే పరీక్ష, చదువుకోని వాడికి పరీక్ష అనేది లేదు, శిక్ష మాత్రమే. ఎందుకంటే ఆ శిక్ష ఏంటంటే మళ్ళీ అదే క్లాసులో ఉండి మళ్ళీ అదే చదువుకోవటం, దానిలో ఉత్తీర్ణత అయితేనే అని మళ్ళీ పైదానికి రాలేడు కదా. వాడు చెయ్యని దానికి, శ్రమ చెయ్యని దానికి శిక్ష అది. అదే పరీక్ష పాస్ అయినట్టే పై మెట్టుకు తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ కూడా అమ్మ మనల్ని మెట్లు మెట్లు ఎక్కించడానికే పరీక్షలు పెట్టచ్చు, శిక్షలు వేయచ్చు. ఆ శిక్షల్ని పరీక్షల్ని కూడా మనం అమ్మ ప్రసాదంగా, అమ్మ అనుగ్రహంగా తీసుకోగలిగిన నాడు అంతా ఆనందమే, అంతా లీలలే అనిపిస్తుంది. అమ్మ లీలలు అనిపిస్తుంది. అమ్మ వైభవాన్ని దాంట్లో చూడగలుగుతాం. ఆ దాంట్లోనే ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. అప్పుడే ముక్తి మార్గంలో తీసుకెళ్ళి అటువంటి వాణ్ణి పూర్ణత్వాన్ని తెలుసుకునేటట్లుగా చేసి ముక్తుణ్ణి చేస్తుంది. అటువంటి వాడు జీవించి ఉండగానే జీవన్ముక్తుడు అవుతాడు. అంటే 3 దేహాలని లేకుండా తీసుకెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి అంతర్ముఖము, ఈ శరీరాలన్నిటినీ, పంచకోశాలని దాటి లోపల ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతిని అవగతం చేస్తుంది. ఆ జ్యోతి స్వరూపాన్ని ఆ జ్యోతిలో లయమయ్యేటట్లుగా చేస్తుంది అమ్మ. అటువంటి స్థితి తెచ్చుకోవాలి ఎవరు? భక్తుడు. అంటే జీవుడు అమ్మని ఆశ్రయిస్తే అంతటి వరాన్ని, అంతటి శక్తిని ఇస్తుంది. అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి స్థితిని మనకి అందించటానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అందుకోవటానికి మనమే సిద్ధంగా ఉండాలి. అటువంటి అమ్మ కైవల్యాన్ని ఇస్తుంది, 3 దేహాల్ని దాటిస్తుంది. ఆ 3 దేహాలు దాటిన తర్వాత ఇది కావాలి, అది కావాలి, అది వద్దు, ఇది వద్దు అనేటువంటి ప్రసక్తి ఉండదు. ఏది ఉంటే అదే ఆనందంగా అనుభవిస్తాడు, స్వీకరిస్తాడు. ప్రతి పరిస్థితిని స్వీకరిస్తాడు. ప్రతి మరి పదార్థాన్ని ఆనందంగా అమ్మ స్వరూపంగా స్వీకరిస్తాడు గనక అంతా ఆనందమే. అదే బ్రహ్మానందము, అదే కైవల్యము. అటువంటి కైవల్యాన్ని ఇచ్చేటువంటి తల్లి ఇంకా ఎక్కడా పొందలేనటువంటి ఆ కైవల్యము అమ్మ ఒడిలోనే పొందగలము, అమ్మ అనుగ్రహంతోనే పొందగలము గనక అమ్మ అనుగ్రహం కోసం అర్రులు చాచి మనము అమ్మ అనుగ్రహాన్ని పొంది, అమ్మ కైవల్య పదదాయిని అయినటువంటి అమ్మ మనకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి తల్లిని వేడుకుందాం. కైవల్య పదదాయినికి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.